నమస్తేనండి. సార్ మీ పేరండి? నా పేరు బోయపాటి నాగేశ్వరరావు. ఏం చేస్తుంటారు? వ్యవసాయమే. ఎలా ఉందండి చంద్రబాబు నాయుడు గారు వచ్చి సుమారుగా ఒక 8, 9 నెలలైతే అయింది. ఈ 8 నెలల కాలంలో పరిపాలనా విధానం ఏ విధంగా కొనసాగుతుందంటారు? పరిపాలన బ్రహ్మాండంగా ఉందయ్యా. పరిపాలనకు ఇబ్బంది ఏం లేదు. ఇంతకుముందు సత్తనపల్లి పోవాలంటే భయం పుట్టేది. ఎందుకు? రోడ్లు గుంతలయ్యి. ఓకే. ఇవాళ గుంతలు పూడ్చాడు. పూర్తి రోడ్డు అయిపోయినా గుంతలు పూడ్చాడు. నిద్రపోతున్నారు, పండుకొని పోతున్నారు. మూసుకొని వెళ్ళిపోతున్నారు చెప్పాలంటే. అది ఓకే. అంటే ఆయన రోడ్లు ఒక్కటే అంటున్నాడు, చెప్పిన పథకాల సంగతి ఏం పట్టించుకోవట్లేదు అంటున్నారు కదా మరి. ఇట్లేదండి. పెన్షన్ 4,000 అన్నాడు, 4,000 ఇస్తున్నాడుగా. అంతకుముందు 3 నెలలే కూడా వైసీపీ ప్రభుత్వంలో 3 నెలలే కూడా 3,000 కలిపి 7,000 ఇచ్చాడు మొదటి నెలలోనే. ఇంకేమి ఇవ్వాలండి? అంటే వీళ్ళకి లచ్చలు నూక పెట్టాలన్నా జనానికి. ఎంత పెట్టినా వాడు మంచోడు కాడు, చెడ్డోడే అవుతాడు. అసలు ఈ పథకాలు పెట్టే చాలా వేస్ట్ అసలు నన్ను అడిగితే. కాదండి, మీరు ఎలక్షన్ల ముందు బాగా గమనిస్తే చంద్రబాబు నాయుడు గారు పథకాల గురించి ఒకటే మాట అన్నారు. పథకాలు ఇస్తున్నారు, శ్రీలంక చేస్తున్నారు, సోమరిపోతులు చేస్తున్నారని మాట్లాడిన వ్యక్తి మరి ఈరోజు ఆయనే కొన్ని అదనంగా పథకాలు పెట్టారు. మరి దేనికంటారు అవి పెట్టింది? ఇవాళ పెట్టకపోతే జనం అలివి కావట్లా, పెడితేనే ఘాటిలోకి రావట్లే జనం. ఇప్పుడు 6 పథకాలు అన్నాడు, ఏది లేదు. రేపు మే నెలలో వేస్తానంటున్నాడు, అమ్మఒడి కూడా. కాదండి, మనం చాలా వరకు చూస్తే గతంలో ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడున్న నారా చంద్రబాబు నాయుడు గారికి వ్యత్యాసం ఏంటంటారు మీకు తెలిసినంత వరకు? ఏమండి, ఇది ప్రజల ప్రభుత్వం, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాడు. ఇంతకుముందు ఏం చేశారండి? 5 ఏళ్ళు ఏం చేశారు? ఎక్కడన్నా బటన్ నొక్కటమే కానీ ఏమన్నా ఉపయోగం ఉందా? ఆ బటన్ నొక్కితే పోయి జగన్ ఖాతాలోనే పడుతున్నాయి. అవి ప్రజల ఖాతాలో పట్ల జగన్ ఖాతాలోనే పడ్డాయి. మరి ఇప్పుడు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే అసెంబ్లీలో మాట్లాడుతున్నారు పాపం. ప్రతిపక్ష హోదాకి మెజార్టీ. అవును, ప్రధాన ప్రతిపక్షం ఇవ్వటానికి 11 సీట్లే కదండి వచ్చింది. 11 సీట్లకు ఉందా? నన్ను హేళన చేయకండి, నేను తలుచుకుంటే మీకంటే అసలు 151 మీకు ఎవరికి రాలేదు సీట్లు, కూటమికి అంటున్నాడు కదా. సీట్లు రావడం మెజార్టీ వచ్చిందా లేదా? ఒక్క ఓటైనా మెజార్టీ 154 గెలిచారంట మరి ఆయన. 151 గెలిచాడు. ఏం చేశాడు? కక్ష సాధింపులే కదండి అందరినీ. ఏమన్నా మంచి పనులు చేశాడు? ఏమన్నా ఒక్కటి చూపించమనండి. రీసర్వే అన్నాడు, అన్నీ తప్పులు తడికే. ఏమీ లేదు. ఆయన ఫోటోలు వేసుకోవటానికి రీసర్వే జరిగింది. ఇప్పుడైతే సుభిక్షంగా ఉందంటారా మీకు తెలిసినంత వరకు? కూడా నాకు తెలిసినంత వరకు సుభిక్షంగానే ఉందండి. ఓకే, థ్యాంక్ యూ అండి.